హాయ్ హలో దిస్ ఈజ్ అన్విత వెల్కమ్ టు క్వీన్స్ క్రియేటివ్ 143. సో ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాంగిల్ వచ్చేసి హైదరాబాద్కి అయితే షిప్ చేయాలన్నమాట. సో ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ బ్యాంగిల్ ఉంది. సో పైన కనిపిస్తుంది కదా, ఫ్లవర్ వచ్చేటట్లు డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫినిషింగ్ లాస్ట్ వరకు చూసి ఫినిషింగ్ ఎలా ఉంది అనేది కంపల్సరీగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గివేవే గురించి తెలిసిందే కదా, ప్రీవియస్ వీడియోలో ఎవరు గివేవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ ఈ వీడియోలో ఎవరు గివేవే గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. సో ఇప్పుడు నేను వచ్చేసి పింక్ కలర్ మూన్ షేప్ ఉందంతో అయితే డిజైన్ చేసుకుంటున్నాను. సో నేను బ్యాంగిల్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ని అయితే ర్యాప్ చేసి పెట్టుకున్నాను. గ్లాసీలో పింక్ కలర్ మూన్ షేప్ ఉందని అయితే తీసుకున్నాను. సో ఈ రౌండ్ ఫస్ట్ రౌండ్కి వచ్చేసి టోటల్ 14 కుందన్స్ అయితే పడింది అనమాట. అండ్ సెకండ్ రౌండ్ ఇన్నర్లో వచ్చేసి B7000 గ్లూని అప్లై చేసుకొని సేమ్ ఇదే డిజైన్లో అయితే పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఈ ఫ్లవర్ వచ్చేసి 4 సైడ్స్ వచ్చేటట్లుగా మార్క్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఫస్ట్లో చూశారు కదా, సో అట్లా మార్క్ చేసి పెట్టుకున్నాను 4 సైడ్లు వచ్చేటట్లుగా. సో ఈ విధంగా ఫ్లవర్ అనేది 4 సైడ్స్ డిజైన్ చేసుకున్నాక అండ్ మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్ 3mm రౌండ్ షేప్ ఉందని అయితే స్టిక్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్ ఫినిషింగ్ వర్క్ చూడండి, సో చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో డ్రెస్కి మ్యాచ్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపించింది అనేది కమెంట్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఈ బ్యాంగిల్ నచ్చితే మీరు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే 1 వీక్ ముందు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ముందున్న ఆర్డర్స్ అట్లా ఉంటుంది కదా, సో అవి కంప్లీట్ కాకుండా మీది స్టార్ట్ చేయలేము కాబట్టి సో మీరు 1 వీక్ ముందు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మేము మీరు అడిగిన టైం కల్లా ఇవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఈ ఫ్లవర్ వచ్చేసి డ్రెస్కి నెక్ పార్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను వేస్తున్న స్మాల్ సైజ్ ఫ్లవర్ వచ్చేసి డ్రెస్ పైన అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్గా వేస్తున్నారనమాట. సో ఆ డిజైన్ అయితే ఈ మిడిల్లో అయితే వేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ రౌండ్ షేప్ కుందని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ రౌండ్ దాని చుట్టూ వచ్చేసి పింక్ కలర్ రౌండ్ షేప్ కుందని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. 3mm తీసుకున్నాను. లాస్ట్లో వచ్చేసి జర్దోజీని అయితే స్టిక్ చేసుకున్నాను. సో ఈ జర్దోజీ దగ్గర వచ్చిన తలనొప్పి ఏంటంటే ఆ స్ప్రింగ్ ఉంటుంది కదా, కొంచెం అట్లా లాగినా కూడా సో స్ప్రింగ్ అంతా లూజ్ అయిపోతుంది అనమాట. సో తగులుతుంది అండ్ వేసుకున్నప్పుడు కూడా డ్రెస్కి చాలా తగులుతుంది అనమాట. సో అలా తగలకుండా ఉండడానికి నేనేం చేశాను అంటే సో స్ప్రింగ్ని వచ్చేసి ఇలా లోపలికి కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి కట్ చేసుకుంటే స్ప్రింగ్ వచ్చేసి డ్రెస్కి కానీ శారీస్ కానీ తగలకుండా ఉంటుంది కదా, అలా కట్ చేసుకున్నా. అండ్ దానికి వచ్చేసి అర్జీలో వచ్చేసి గ్లూ అప్లై చేసేసుకొని 3mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందని అయితే స్టిక్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా పెట్టుకుంటే డ్రెస్కి అలా తగలకుండా ఉంటుంది. మాదిరిగా రావడానికి వచ్చేసి ఐ షేప్ కుందని అయితే స్టిక్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇదే మాదిరిగా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవాలి మిడిల్లో, ఫ్లవర్కి మిడిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ కావాలి అంటే రా మెటీరియల్స్ కూడా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే రా మెటీరియల్స్ కోసమని పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, ఎనీ టైం రిప్లై ఇస్తాను. సో ఇది బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2/8 సైజులో తీసుకున్నాను. 2/8 1 కట్లో తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఒక బ్యాంగిల్ డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను. సో 2 కలిపి చూపిస్తాను ఎలా. అండ్ ఫినిషింగ్ చూడండి, సో చాలా అంటే చాలా బాగుంది. సో పడ్డ కష్టం అంతా అసలు మాయమైపోయింది, గుర్తులేదనమాట. సో ఇలానే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇట్లానే అనిపిస్తుంది అనమాట. సో ముందంతా పడ్డ కష్టం అంతా ఫినిషింగ్ చూడంగానే మాయమైపోతుంది. సో నాలాగా మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను. అనిపిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ బ్యాంగిల్ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంది. మీకు మీరే చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా తప్పలేమైనా ఉంటే క్షమించండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.